హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసి స్నాక్ ఐటమ్ అండి, మక్కానతో తామర గింజలతో చాలా హెల్దీ అండి. పిల్లలకు కూడా చాలా మంచిది. చిప్స్ అలాంటి వాటికంటే ఇలా ఇంట్లో చేసి పెట్టడం అయితే చాలా హెల్దీ. ట్రై అయితే చేయండి. జస్ట్ సింపుల్ ప్రాసెస్ అండి, 5 మినిట్స్లో అయిపోయేది. పాన్ పెట్టేసుకొని కొంచెం మంచిగా మక్కానాన్ని క్రంచీగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. దానిలో 1 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా క్రంచీగా నేను ఫ్రై చేసే వరకు అప్పటికి క్రంచీనెస్ రాలేదు. తర్వాత మళ్ళీ నేను ఫ్రై చేశాను. అలా టెస్ట్ చేసుకొని చూడాలి. క్రంచీగా అయినాక కొంచెం సాల్ట్, కొంచెం కారం వేయాలి. కారం అయితే లాస్ట్లో వేయాలి, ఘాట్ అయితే వచ్చేస్తుందండి. ఫ్రై చేసేసుకున్నాక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. చాలా హెల్దీ అండ్ చాలా బాగుంది. సేమ్ పాప్కార్న్ టైపే, పిల్లలైతే ఈజీగా తినేస్తారు. మా పాప అయితే ఎలా తింటుందో చూడండి. తనకైతే చాలా బాగా నచ్చేసింది. బాగుంది మమ్మీ అని అయితే అన్నది. చూడండి, నార్త్ ఇండియన్స్ అయితే ఇవి అయితే ఎక్కువ యాడ్ చేసుకుంటారండి. వాళ్ళ డే రొటీన్లో అయితే మక్కానాని అయితే ఎక్కువ తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ ఐటమ్ అనమాట. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. ఫస్ట్ ప్యాన్ తీసేసుకోవాలి. దీనికైతే ఫస్ట్ గీ యాడ్ చేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసేసుకున్నాక మక్కానాని అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. బాగా మంచిగా క్రంచీగా అయ్యేటట్టు బాగా ఫ్రై చేసేసుకోవాలి. నాకైతే హాట్ కంటే స్వీట్ చాలా బాగా నచ్చిందండి. పిల్లలైతే ఈజీగా సింపుల్గా తీసుకెళ్తారు. స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టడానికి బాగుంటుంది పిల్లలకి. చూడండి, అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి. దాంట్లో నెక్స్ట్ కొంచెం నువ్వులు ఫ్రై చిట్పటా అదే ప్యాన్లో కొద్దిగంత నువ్వులు కూడా ఫ్రై చేసేసుకోవాలండి. నెక్స్ట్ ఫ్రై చేసేసుకున్నాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసేసుకున్నాను. గీ యాడ్ చేసుకున్నాక బెల్లం కరిగించుకోవడానికి అయితే నేను తీసేసుకున్నాను. బెల్లం అంతా కరిగిపోవాలండి. చూడండి, బెల్లం మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. బెల్లం కొద్దిగా మెల్ట్ అయిపోతుంది. గీతోనే మెల్ట్ అయిపోతుందండి. బెల్లం కొద్దిగా మెల్ట్ అయిపోగానే ఫ్లేవర్ కోసం సోంపు అండ్ 2 ఇలాచీస్ అయితే నేను యాడ్ చేశాను. బాగుంటుంది ఫ్లేవర్ అయితే. ఇలా ఓన్లీ సోంపు అయితే డైరెక్ట్ వేసాను. ఇలాచీ అయితే కొంచెం స్మాష్ చేసేసుకున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ బెల్లం అంతా కరిగాక ఈజీ దాంట్లో అంతా యాడ్ చేసేసుకొని దాంట్లోనే నువ్వులు కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేస్తున్న కొద్దిగా దగ్గర పడిపోతుంది. చూడండి, మొత్తం వాటికి మక్కానాకి మొత్తం కోటింగ్ లాగా వచ్చేస్తుందండి. చూడండి, కొద్దిగా కొంచెం గట్టి పడగానే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి వాటిని. చాలా అంటే చాలా క్రంచీగా అయితే వచ్చాయండి. చాలా హెల్దీ. నువ్వులు కూడా యాడ్ చేశాను. పిల్లలకు కూడా చాలా హెల్దీ. బాగుంటుందండి ఐటమ్. ఇలా కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ట్రై చేశాక నెక్స్ట్ ఒక గిన్నెలోకి మాత్రం తీసేసుకోవాలి. చూడండి, ఈ స్టేజ్లో ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను నేను. చూడండి, అలా వేసిస్తే చాలా క్రంచీనెస్ అయితే. మా పాప మా బాబు అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు. వాటిని చాక్లెట్స్ అనుకొని తిన్నారు. చాలా బాగా నచ్చాయి వాళ్ళకైతే. స్వీట్ ఐటమ్ కదా, బాగా ఫ్లేవర్ అయితే చాలా బాగా వచ్చినాయి. క్రంచీగా వచ్చాయండి, బాగున్నాయి. వీలైతే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.